ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీకు యాడ్స్ అనేవి టూ మచ్గా వస్తున్నాయా? లైక్ దిస్ మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా చేయకపోయినా, లైక్ దిస్ డిస్ప్లే పైన మీరు కాల్ చేసినా ఏం చేసినా మీకు టూ మచ్గా యాడ్స్ అయితే కనిపిస్తున్నాయా? అది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని రెండు అద్భుతమైన ట్రిక్స్ని పరిచయం అనేది చేశాను. వీటి ద్వారా మీ యొక్క మొబైల్లో మళ్ళీ జన్మలో చూద్దామన్నా మీకు డిస్ప్లే యాడ్స్ అయితే కనిపించడం జరగదనమాట. మీరు ఇంతకుముందు మనకు యాడ్స్ వచ్చే విధానం వేరుంటుండే, కానీ ప్రజెంట్ అయితే మళ్ళీ దొరకకుండా మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఈ యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యాడ్స్ మనకు ఎందుకు వస్తాయంటే, అప్పుడప్పుడు మనము ఏదో ఒక బ్రౌజింగ్ హిస్టరీలో మనం ఏదో ఒకటి బ్రౌజ్ అనేది చేస్తున్నప్పుడు చిన్న చిన్న యాడ్స్ వచ్చి దాని ద్వారా మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ అనేది ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా ఫేస్ అనేది చేస్తుంటాం. చీటికి మాటికి మనం కాల్ చేసినా ఏం చేసినా మనకు చాలా ఇబ్బంది పెడుతుంటాయి యాడ్స్. అలాంటప్పుడు వాటిని పర్మనెంట్గా మనం ఎలా రిమూవ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి. మీరు వీడియోని స్కిప్ చేశారంటే మాత్రం నేను చెప్పే కాన్సెప్ట్ అయితే అర్థం మీకు కావడం జరగదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ యాడ్స్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్స్ ఎక్కడి నుంచి డిస్ప్లే అవుతున్నాయో మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను ఒక రెండు వీడియోస్ని మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలా అని చెప్పేసి టూ మచ్గా మనకైతే ఈటెడ్ తెప్పిస్తుంటాయి యాడ్స్. అలాంటప్పుడు ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఒక్కసారి మీ యొక్క మొబైల్లో మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి యాప్ మేనేజర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నాకు యాడ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇలా మనకు ఈ ప్యాపప్ యాడ్స్తో మనకు టూ మచ్గా డిస్టర్బెన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. క్లీనింగ్ స్పేస్ పేరుతో పేరు అయితే ఉందన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రీసెంట్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆ యాప్ యొక్క పేరు అయితే మనకి ఇక్కడే మనకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లీనింగ్ స్పేస్తో. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ యాప్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లీనింగ్ ఫేస్ అప్లికేషన్ని ముందుగా మీరు క్లియర్ క్యాష్తో పాటుగా క్లియర్ డాటాని కొట్టండి. thereafter మాత్రమే దీన్ని కంప్లీట్గా మీరు అన్ఇన్స్టాల్ అనేది చేసుకోండి. అంటే ఈ అప్లికేషన్ త్రూ మాత్రమే మనకు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ యాడ్స్ అన్ని వస్తున్నాయి. కాబట్టి మీరు పర్మనెంట్గా ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్స్ అన్నింటినీ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ట్రిక్ ద్వారా మీరు కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీకు మీ యొక్క ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ యాడ్స్ అనేది వస్తుంటాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఈ ఫస్ట్ స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వాల్సిన సెకండ్ వన్ స్టెప్ ఏంటంటే, కొన్ని యాప్స్ ఉంటాయి అవి మన కంటికి కూడా కనిపించవన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. డార్క్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇందులో కూడా మనకు ఇది రెడ్మీ మొబైల్, ఇక్కడ చూసుకోవచ్చు యాప్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. ఇంతకుముందు యాజ్ తీసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, కాకపోతే కొన్ని అప్లికేషన్ యొక్క పేర్లే ఉన్నాయి అన్నమాట. అలాంటప్పుడు వాటిని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సింపుల్గా మీరు యాప్ మేనేజ్ యాప్స్ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది లైక్ దిస్, నేను ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను. దీని యొక్క పేరు అయితే ఉంది, కానీ పైన చూసుకోవచ్చు దాని యొక్క పేరే లేదనమాట. కాకపోతే మనకు 150 MB అని ఆటోమేటిక్గా పక్కకైతే చూపిస్తుంటుంది, మీరు చూసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ని మీరు డార్క్ మోడ్లోకి అయితే తీసుకెళ్ళండి. వన్స్ మీరు డార్క్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత దాని యొక్క మొత్తం ఇంటర్ఫేస్ మనకు అక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. మనం డార్క్ మోడ్లో మారుస్తే డార్క్ మోడ్లో మారిపోతుంది, మనం లైట్ మోడ్లో మారుస్తే లైట్ మోడ్లో మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు డేంజర్ అప్లికేషన్ అనమాట. మన యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంటాయి. కాబట్టి డైరెక్ట్ దీనికి కూడా ఇక్కడ నుంచి మీరు క్లియర్ డేటా కొట్టి thereafter మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను క్లియర్ ఆల్ డేటా పైన ఇక్కడనే చేసుకోవడం జరిగింది. thereafter ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసేయడం. ఇక్కడ చూసుకోవచ్చు నేను రెండు రకాల ప్రాసెస్ అయితే మీకు చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీకు చీటికి మాటికి యాడ్స్ వస్తున్నట్లయితే మీరు ఈజీగా ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని ఈజీగా పర్మనెంట్గా మీ యొక్క మొబైల్లో వచ్చే డిస్ప్లే యాడ్స్ని మీరు పర్మనెంట్గా ఆఫ్ అయ్యి చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చూద్దామన్నా ఈ యాడ్స్ అయితే కనిపించడం జరగదనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.